హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అప్రెంటిస్ వర్క్ ఏంటంటే ఈపీబీపీ అనమాట. సో వర్క్ మొత్తం అయితే అండర్ గేరింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు వర్క్లోకి వచ్చేస్తే ఎక్కడైతే వైర్ అయితే కనబడుతుంది కదా, అదైతే ఎర్తింగ్ వైర్ అనమాట. సో ఇలా మొత్తం అన్నీ చెక్ చేయాలి ఎర్తింగ్ వైర్లు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదైతే ఈపీ సెన్సర్ అనమాట. సో ఇవి వైర్లు కూడా చెక్ చేయాలి. ఇలా మొత్తం 6 టీసీలు 2 డిఎంసీలు అయితే ఉంటాయి. సో ఎర్తింగ్ వైర్లు అండ్ మోటార్కు ఉన్న సెన్సర్లు, తర్వాత ఇలా వైర్లు అన్నీ చెక్ చేయాలి. అండర్ గేరింగ్లో ఈ ఎర్తింగ్ వైర్లు అండ్ ఈపీ సెన్సర్స్, ఏబిడి మొత్తం అన్నీ చెక్ చేసిన తర్వాత సో పైకి డిఎంసీలోకి వెళ్ళాలన్నమాట. సో డిఎంసీలో అయితే మన టెక్నీషియన్లు అయితే చెక్ చేసుకుంటారు అనమాట ఈపీ అది సో వర్క్ అవుతుందో లేదని చెప్పేసి. సో చెక్ చేయడం అయిపోతే మన వర్క్ అయితే కంప్లీట్ అనమాట. సో మేమైతే 12 గంటలకి డ్యూటీ వచ్చాం అనమాట మధ్యాహ్నం. సో అట్లీస్ట్ 2 అవుతుంది టైము. సో వర్షం అయితే బాధేస్తుంది ఇక్కడ, మామూలుగా లేదు. సో ఇప్పుడైతే చూడండి, ఎర్త్ రాడ్ అయితే తీసేస్తున్నారు ఓహెచ్ నుంచి. సో ఎందుకు తీస్తున్నారంటే ఇప్పుడు ఓహెచ్ ఛార్జ్ అయితే చేస్తారనమాట. సో ఓహెచ్ ఛార్జ్ చేస్తే మన వర్క్ అయితే కంప్లీట్, ఇంకా మనం అయితే రూమ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా ఓహెచ్ ఛార్జ్ అయితే అయిపోయింది. సో మనకైతే ఇంకైతే వర్క్ అయితే ఏం లేదు. సో మా టెక్నీషియన్లు అయితే వెళ్ళిపోమన్నారు. సో ఇప్పుడైతే చూడండి వర్షంలో మా డెమో షెడ్ ఎలా అందంగా కనిపిస్తుందో. సో ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ అనమాట. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి. అలాగే ఒక లైక్. సో మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.